6 ವರ್ಷ 6 సంవత్సరాలుగా వినబడదు. డాక్టర్ పోయాச்சு. డాక్టర్ కూడా ప్రయత్నించారు. కత్తి డాక్టర్ కూడా ఆపరేషన్ చేశారు. కత్తి செய்ய முடியாதது. కత్తి చేయలేనిది. ఆపరేషన్ థియేటర్ செய்ய முடியாது. ఆపరేషన్ థియేటర్ చేయలేని కార్యం. ఇంజెక్షన్ செய்ய முடியாது. ఇంజెక్షన్ చేయలేని పని యేసయ్య చేశాడు. హల్లెలూయా. సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను ఎంతమంది సంతోషంగా ఉండాలనుకుంటున్నాను? సరే నేను ఇప్పుడు వెళ్ళిపోతానంట. ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ కుమారులను కుమార్తెను ప్రేరేపించి ఈ యొక్క సంవత్సరము మీరు చేసిన కృతజ్ఞతాహృదయం దేవా మీరు చేయబోతున్న మేలు నిమిత్తము ప్రార్థన చేసుకోవచ్చు. ఇది ఆరాధన అంతా నీ నామని విడవని దేవుడు అయాయుధమైన దర్శనములు కలిగి సమృద్ధిగా నెరవేర్చే దేవుడు. సంపూర్ణమైనప్పుడు ఈ కార్యాలు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఊహించిన దానికంటే తలంచిన దానికంటే మీరు కార్యాలు జరిగించి దేవాది దేవుడిని లేఖనాల ద్వారా మాట్లాడారు. మహిమ కలిగిన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, ప్రకృతికి బాహ్యమైన కార్యాలు ఈ ప్రజల పట్ల, కుటుంబాల పట్ల, పరిచర్య పట్ల, సంఘాల పట్ల, అయా వ్యాపారాల పట్ల, పశుపక్షాదుల పట్ల తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చయముగా మీరు మా చేతుల కష్టాధ్యతను అనిపిస్తుంది కొందరు. నిశ్చయముగా రక్షణ లేని వారి రక్షణ అనుగ్రహిస్తున్నందుకు నీకు కొందరు. అయా నూతన ఆత్మలు కుటుంబాలను సంఘంలో నడిపిస్తుంది కొందరు. ఈ యొక్క ప్రార్థన కూడిక సంఘములకు, గ్రామములకు, సమాజములకు, ప్రాంతములకు ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఈ ప్రాంతం అనేక మంది ఏషియాములు నేర్చుదురుగాకని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి సహాయకారులు నేర్చుదురుగాక, అనేక మంది ఆకలిని తీర్చే సహాయకాలం వచ్చుదురుగాక, అనేక మంది ఆకలిలో పోషించే అయా ఏషియాములు ఈ ప్రాంతం నుంచి వచ్చుదురుగాకని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ కుమారుడు నోట పలికిన ప్రతి మాట బైబిల్ గ్రంథం నీ మీద రాయబడింది. సమయం నుంచి నోట పలికిన మాట ఏది తప్పిపోలేదు, వ్యర్థముగా పోలేదు. అది మాటలు తప్పక నెరవేరుతుంది. అలాగే నేను దైవ సేవకులైతే ప్రవక్తల నోటి నుంచి ప్రతి మాట ఆ మాటలో పరిశుద్ధాత్మను మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునుగాక, ఆ కార్యాల ప్రతిఫలం బిడ్డలు పొందుదురుగాక, ఆ కార్యాల యొక్క ప్రతిఫలముతో ఆనందభరితులుగా మరొక సంవత్సరానికి నీ బిడ్డలు సంతోషంగా మందిరానికి వచ్చుదురుగాక. మహిమాకరంత ప్రభావాలు ఇక్కడ జరగనటువంటి ప్రతి ఆరాధన మీద తోడుకుంటే మహిమ కలిగిన కార్యాలు జరిగింది. ఉన్నతమైన కార్యాలందరినీ ప్రజలు తృప్తిపరిచి బలపరిచి అందరి తండ్రి ఆధ్యాత్మిక బలము, ఆధ్యాత్మిక శక్తిని, దైవిక కృపను, దైవిక క్షేమమును పద్ధతి మీద దయచేసి వారి ముఖములు ప్రకాశించినట్లు ఆ నిత్య తేజస్సు వారి మీద ఉదయించిన కాకలే వేడుకుంటున్నాం. దేవాయుధులైన ప్రజలందరూ తిరిగి వారి గృహాలకు పెట్టించుండగా మీ ఆత్మ సన్నిహితులను దయచేయమని, రేపు దినమున ముందున్నటువంటి కార్యాలన్నింటిలో మీ ఆత్మ కాపుదల బిడ్డ దయచేసి నడిపింపని గ్రహించమని వేడుకుంటున్నాం. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించమని పరిశుద్ధాత్మిక సహవాసం